వంశంతో కూడా పాట పాడించాడు. ఎరుగుడు భయ్య నాతో కూడా పాడించాడు. నిజంగా సహోదరులు అలా ఉండాలి. నాకు అందుకే మోజెస్లో ఉన్న టేస్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నేను ఒక ఫేవర్ అడుగుతాను, ఖచ్చితంగా దాన్ని 100 రెట్లు చేసేస్తాను. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ కారులో డిస్కషన్ జరుగుతుంది ఈ పాట కోసం. భయ్యా, సాక్సోఫోన్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందిగా, దాన్ని మన సాంగ్లో మనం ఇన్వాల్వ్ చేయాలంటే తప్పకుండా భయ చేసేద్దామని. ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు ఖచ్చితంగా అది రొమాంటిక్ సెన్స్ వస్తుంది. అది అంటే ఒక రొమాంటిక్ ఫీల్ అన్నమాట. నేను అడిగిన దానికి 100 రెట్లు ఇచ్చాడు. ఇప్పుడు మాకు సవాల్ ఏంటంటే ఆ రొమాంటిక్ ఇన్స్ట్రుమెంట్కి ఇప్పుడు ఏ ఇమేజ్లు చూపించాలి, ఏం చూపించాలో అర్థం అవ్వట్లేదు. నన్ను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇమేజ్లు చూపిస్తున్నారు. ఈ చూపించినప్పుడు నాకు మళ్ళీ క్లాస్ ప్రిపేర్ అవుతున్నాను, ప్రకటన ప్రిపేర్ అవుతున్నాను, లెసన్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఈలోపు నాకు డెమో కోసం సాంగ్ పంపారు. అక్కడ వచ్చే మ్యూజిక్ ఏంటి, కనబడి ఇమేజెస్ ఏంటి, అంత రొమాంటిక్ ఫీల్ భయ్యా ఇస్తే మీరు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు ఏంటంటే, మరి ఏం పెట్టాలన్న అంటే దావీదు గారిలో కూడా ఒక రొమాంటిక్ యాంగిల్ ఉంది, దాన్ని బయటికి లాగండి అని చెప్పి. అంటే ఏంటని అంటే చెప్తాను వినండి. బెత్షెబా గారిని దావీదు గారు చాలా రొమాంటిక్ చూపుతో చూస్తాడు. ఆ సీన్ పెట్టండి అంటే బాగానే పెట్టారు, కానీ తప్పుగా అనుకోకండి. బెత్షెబా గారికి బికినీ వేస్తారు. ఆ వీడియో నేను కంగారు ఎవరు బెత్షెబాని ఇలా చూస్తే చంపేద్దారు వాళ్ళ జనాలు. బెత్షెబాకి బికినీ ఏడరా, చెరువులో తిరుగుతుంది ఎవరు ఆవిడ బెత్షెబాకి బికినీలు కట్టే, ఇక్కడ మీకు దండం పెడతాను. ఆవిడ చెరువులో కాదు, కోట పక్కనే ఉండాలి, చాలా రాయల్గా కనబడాలి. చూసి వెంటనే మంచిగా అందంగా ఉందనిపించాలి పెట్టండి అంటే చక్కగా మళ్ళీ డిజైన్ చేశారు. భయ్యాకి నిజంగా నేను ఎప్పుడూ కోరుకునేది, భయ్యతో మా స్నేహం ఇప్పుడు ఇలానే ఉండాలి. ఆయన కోసం చిన్న రిక్వెస్ట్ నేను చేస్తున్నాను, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆయన కొంచెం సిక్ అయ్యారు హెల్త్ పరంగా. ఆయన గతంలో కూడా ప్రాబ్లం ఉంది, ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్ళీ కూడా ఈ కోల్డ్ వాతావరణం వలన కొంచెం ఇబ్బంది కలిగింది. భయ్య కోసం ప్రార్థన చేయండి. ఆయన ఎప్పుడు ఇలానే ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. దావీదు కీర్తన మెజారిటీ కీర్తనలు మన జనరేషన్కి భయ్యాతో కలిసి మనం అందించాం. థ్యాంక్ యూ భయ్యా. ఒకసారి భయ్యా ముందుకు వస్తే సేవకులు చేతుల మీదుగా, వంశన్న గారి చేతుల మీదుగా, ఇంకా దొడ్డ ప్రసాద్ గారు, అలాగే మన పెద్దవారు డేవిడ్ అన్న గారు దయచేసి ప్రాంగణంలో ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు వచ్చే వరకు ఒకసారి ఆయన రమ్మని చెప్పండి. దావీదు గారు, అదే డేవిడ్ గారు ఏదికి మీదకి రావాలి చెప్పండి. సపర్లు కొడతారు, సపర్లు కొడతారు. అలా వచ్చే వరకు కొట్టాలి, ఇద్దరు వచ్చే వరకు. ఉన్నారా? ఎక్కడున్నారు? ఉన్నారా? ఓకే, దయచేసి సేవకులందరూ దయచేసి ముందుకు రండి. అలాగే దొడ్డన్న, డేవిడ్ అన్న అందరు రావాలి. చిన్న సత్కార్యము. భయ్యకి ఎప్పుడు సత్కార్యం నేను చేయలేదు, ఎందుకంటే ఆయన నా హార్ట్లో ఉంటాడు. యోనాతాన్ని దావీదు ఎలా లవ్ చేశాడో మీరు చూసారు లేదో నాకు తెలియదు, కానీ భయ్యాను మాత్రం నేను లవ్ చేస్తా. మీ ఆవిడకన్నా ఎక్కువ లవ్ చేస్తా నిజంగా. భయ్యతో ఇప్పుడు మేము అలా ఉండాలి. ఒకవేళ మాలో అరమరికలు ఉన్నా, భయ్యాలో అరమరికలు ఉన్నా, మేము ఒకరినొకరిని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఎంత సింపుల్గా ఉంటాడో. భయ్య మొత్తం స్టూడియో పట్టుకుని వచ్చే భయ్య అంటే, అలాగే అన్న ఇప్పుడే స్టూడియో పట్టుకుని వస్తే మొత్తం లగేజ్ పట్టుకొస్తాను. నేను ఏది చెప్పినది కాదంటే తంబులుగా ఉంటాడు. భయ్య ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి, కుటుంబంతో ఆర్థికంగాను ఆత్మీయంగాను బలపడాలి. శివయ్య. ఓకే, రైట్ అన్నారండి అన్న. దయచేసి సేవకులు, అలాగే డేవిడ్ అన్న, ప్రసాద్ అన్న, వంశీ అన్నయ్య గారు, అలాగే వాసు గారు, అలాగే పౌల్ అన్నయ్య, సత్య గారు, డేవిడ్ తమ్ముడు డేవిడ్ అన్న, ఇంకా దైవజనులు, ఇంకా ప్రసాద్ అంకులు, తమ్ముడు సతీష్, చిట్టుబాబు గారు, సాయి వెంకటేష్ అన్న, అందరి సమక్షంలో భయ్య ఇలా ముందుకు రండి. చిన్న సత్కార్యము మన మినిస్ట్రీ తరఫున. భయ్య కొంచెం ఇలా ముందు. ఓకే, రైట్. అందరూ దయచేసి సపర్లు పడతారా? ఓకే, రైట్. కొడుతూనే ఉండండి. 5వ నేషనల్ బైబిల్ సెమినార్ తరఫున చిన్న మేమెంటో మరి వంశాల చేతుల మీదుగా ఇస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి ఇలాగే దేవుని పరిచయంలో అనేకమైన ఘనమైనటువంటి మరి కీర్తనలు పాడుతూ ఈ యొక్క సమాజానికి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.
అలాగే మన మధ్య ఉన్నటువంటి సహోదరి జోష్న గారు కూడా అలాగే మరి వేదికపైకి వచ్చి ఒకసారి అన్న మరి దయచేసి ఇక్కడ జోష్న నిలబడండి. సిస్టర్ గారు ఒకసారి వేదికపైకి రావాల్సింది మనం వచ్చేస్తున్నాం. చప్పట్లు కూడా అలాగే ఆహ్వానిద్దాం. సహోదరు వస్తుండగా దయచేసి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఇలా రండి. అమిట్ సైడ్ ఇటు సైడ్. సిస్టర్ ఇటు సైడ్. సహోదరి కోసం 2 మాటలు నేను చెప్పాలి. నిజానికి ఈ సాంగ్ని లేడీ సింగింగ్కి వేరే వాళ్ళు అనుకున్నాం. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు సలహా ఇచ్చారు, భయ్య ఇంకా ఉన్నారు పలానా సిస్టర్ ఉన్నారు పాడిద్దామంటే, అప్పుడు నేను అన్నాను మనకి శ్రేయా ఘోషల్ వచ్చిన వద్దు భయ్య, నేను మళ్ళీ చెప్తున్నాను, గతించిన సంవత్సరం పాట పాడినప్పుడు తన గమకాలు ఎలా ఉన్నాయని నేను చూడలేదు, తన స్వరం ఎలా ఉందని నేను చూడలేదు. కానీ ఆ పాటకి నిజానికి ఎవరైనా సింగర్ పాట పాడితే ఎదురు డబ్బులు ఇవ్వాలి, మనం వాళ్ళని గౌరవించాలి. కానీ రివర్స్ ఏంటి చెప్పిన, ఆ రోజు మన పెళ్లి సాంగ్ పాడినప్పుడు తన లక్షల రూపాయల పుస్తులు మన మినిస్ట్రీకి ఇచ్చేసింది, మంగళసూత్రం ఇచ్చేసింది. ఆ విలువ నేను ఎప్పుడు మర్చిపోయాను. అందుకే భయ్య తన్నాను, భయ్య ఎలాగున్నా పర్లేదు, మళ్ళీ చెల్లె పాడాలి, చెల్లితోనే పాడించాలి, మనం ఆ చెల్లికి ఎప్పుడు ఆ ప్లేస్ మనం ఇవ్వాలని. కానీ భయ్య నా మాటను గౌరవించాడు, సహోదరుతో చక్కగా పాడించాడు. ఈ తల్లిని దేవుడు ఎల్లకాలము దీవించును గాక. చప్పట్లు కొడుతూనే ఉండండి. వంశాన్ని చేతుల మీదుగా సాల్వా ఇస్తుండగా, అలాగే మెమెంటో ఇస్తుండగా చప్పట్లు కొడదాం. రైట్. ఇలాగే దేవుని పరిచయంలో అనేకమైన కీర్తనలు పాడుతూ మరి యొక్క క్రైస్తవ సమాజానికి ఒక వెలుగుగా ఉండాలని భావిస్తూ థ్యాంక్ యూ. తనకి సంగీతంలో, సహోదరికి సంగీతంలో చాలా నాలెడ్జ్ ఉంది భయ్య నాకు చెప్పాడు. అందులో ఆవిడ చదివింది, అవగాహన ఉంది. వాళ్ళ గురువులు వైజాగ్లో ఉన్న కొంతమంది గురువులు, కొంతమంది సీనియర్స్ ఆమెని జూనియర్ చిత్ర అంటారని నేను విన్నాను. నిజానికి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సహోదరిని ఎంకరేజ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయలేదు ఎవరు. అందుకే మనం చేద్దాం, మనమందరం చేద్దాం, ఇలాంటి తల్లుల్ని తెర మీద తీసుకొద్దాం, అనేకులు ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకునేలాగా వారిని దీవిద్దాం. దేవుడు ఈ తల్లిని దీవించునుగాక. ఓకే రైట్. రైట్ ప్లీజ్. పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మాట్లాడదాం. అలాగే మనోజ్, అలాగే జాన్, అలాగే తమ్ముడు స్టీఫెన్ వచ్చారా? నిజంగా కష్టం అంతా వీళ్ళదేనండి. ఎంత కష్టం అంటే మనందరం ఎక్కడ కూర్చున్నాం, వీళ్ళు సుమారు 3 రోజులు 4 రోజులు 10 రోజుల క్రితం నుంచి కళ్ళు వాసిపోయి కళ్ళ కింద బ్లాక్ షేడ్స్ వచ్చేసిన 10 రోజులు సిస్టమ్ మీద అలా కూర్చున్నారు. ఎందుకంటే ఒక పట్టాన ఏ ఇమేజ్ నాకు నచ్చదు, అది నచ్చి వరకు వాళ్ళు రుద్దుతూనే ఉంటాను. దావీదు గొర్రెపిల్ల వెనకాల పరిగెడుతున్న ఆ సీన్స్ కావాలి, బెచ్చబాతో మాట్లాడుతున్న సీన్స్ కావాలి. అసలు దావీదుని చూసిన వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోవాలి, అంత అందంగా ఉండాలి దావీదు. ఆ ఇమేజ్లు వచ్చే వరకు తీయండి అని రుద్దుతే వాళ్ళకి నిద్రలు లేవు, స్నానాలు లేవు, భోజనాలు లేవు, పడుకోవడానికి బెత్తలు లేవు. కనుక అమ్మొత్తడి చెప్పిన ఇప్పటి వరకు సాంగ్ రిలీజ్ అయ్యే వరకు కూడా వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు అక్కడ కూర్చొని తర్జన భర్జన అవుతున్నారు, మనం ఎక్కడ కూర్చొని తర్జన భర్జన. వచ్చారా వాళ్ళు? రాలేదా? వస్తున్నారా? తమ్ముడు వంశీ ఎప్పుడు దొరికాడు, ఎలా దొరికాడు, దేవుడు పంపిస్తూ వచ్చాడు. నిజంగా సినిమాలా పెట్టలేము, పోయి బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో వర్క్ చేయించలేము. ఏ వర్క్ చేయడానికి 6 లక్షలు అడిగారు 5 నిమిషాల పాటలకి, ఎవరు ఇస్తారు? ఆ టైంలో భయ్య నాకు పరిచయం చేసిన వ్యక్తి స్టీఫెన్ తమ్ముడికి ఏ టెక్నాలజీ తెలుసని నాకు తెలిసాడు. నేను అప్పుడు అన్నాను, ఇలాంటి వ్యక్తి కోసమే నేను తిరుగుతున్నాను, ఈ వ్యక్తి నాకు కావాలి, బిలీవరా కదంటే బిలీవర్ అన్నా మా సంఘ సభ్యుడు కూడా అని చెప్పాడు. ప్రైజ్గా అనుకున్నాను నేను. ఆ తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం. ఆ తమ్ముడిని ఎప్పుడైనా చాలామందికి వర్క్ ఉన్న వాళ్ళకి అదో రకమైన ఈగో ఉంటుంది, చెప్పించేయరాలి, అదో జబ్బాలకి వర్క్ ఉన్న వాళ్ళకి చాలా ఈగో ఉంటుంది. చేస్తాను అర్ధరాత్రి లేపి, తమ్ముడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉందంటే తన జాబ్ పక్కన పెట్టి అక్కడికక్కడ వీడియో కాల్ చేసి ఈ ఇమేజ్ మార్చాలంటే అప్పుడు కూడా ఎంత అంబులుగా మాట వింటాడు. జాబ్కి సెలవులు పెట్టాడు, జాబ్ ఉంటుందో ఊడిపోద్దో తెలియదు, అన్నిటికీ సెలవు పెట్టాడు. వారం 10 రోజుల నుంచి మన చుట్టూ తిరుగుతున్నాడు. దయచేసి ఇంకా రాలేకపోయారు, మార్గం మధ్యలో ఉన్నారు. ఆ తమ్ముడిని దేవుడు మరింత ఆశీర్వదించను గాక. మరో తమ్ముడు మనోజ్, వీడికి పని ఎక్కువ, బద్ధకం కూడా ఎక్కువ. మంచోడు, బాగా చేస్తాడు. ఆడికి రుద్దాలి గంటల ముందుకి, చేయరా అంటే చేస్తున్నాను అంట, చేయరా. అందుకే ఆడికి త్వరగా పెళ్లి చేసేయాలనుకుంటున్నాం వాడు, ఎందుకంటే అన్నీ అర్థమైపోతాయి కదా.
సరే మొత్తం మీద నా తమ్ముడు కూడా చక్కగా కష్టపడ్డాడు. మీకు ఆ వర్క్లో ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అతికిందంటే తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఆ ఫ్రేమ్ని కలపడం ఒక ఎత్తు, దానికి కావలసిన ఆ యొక్క ఎఫెక్ట్లు ఇవ్వడం ఒక ఎత్తు, దానికి కావాల్సిన ఫ్రేమ్లోకి తీసుకురావడం ఒక ఎత్తు. ఇదంతా చక్కగా చేసిన వ్యక్తి మనోజ్ తమ్ముడు. ఇక్కడే మన రావులపాలెం దగ్గర ఉంటాడు. ఆ తమ్ముడిని కూడా దేవుడు దీవించును గాక. రెండోది జాన్ తమ్ముడు. నిజంగా నేను ఏదైనా ఒక స్టోరీ చెప్తాడు, అడుగుతాడు ముందు, అన్న నీకు ఏ స్టైల్ కావాలంటారే తమ్ముడు, ఇదిగో స్టోరీ చెప్తాను గుర్తుపెట్టుకో. ఆడు ఉండవల్ల నేను చాలా ఫ్రీగా ఉంటానండి, ఎందుకంటే ఆడు వర్క్ చెప్పినల్లా చేస్తాడు. అంటే నా ఫీల్ తెర మీద తీసుకొస్తాడు. ఇదిగో ఇలా ఉండాలి, స్టోరీ ఇది, నేరేటివ్ ఇది, లైన్స్ ఇవి అనగానే 10 నిమిషాల్లో జీవిస్తాడు అన్నట్టుగానే 10 నిమిషాలు చూస్తాడు. నిజంగా ఎంత బాగా అనుకున్న దానికి 100 రెట్లు భావిస్తాడు. ఆ తమ్ముడి పేరు జాన్. ఆ దేవుడు ఆ తమ్ముడిని కూడా దీవించిన గాక. తమ్ముడు కూడా వైజాగ్ కొన్ని శ్రమల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు, సమస్యలు ఉన్నాడు. గతించిన ఏడాదంతా నాతోనే తిరిగేవాడు. కొన్ని బాధల వల్ల మళ్ళీ సొంతూరు వెళ్ళిపోయాడు. త్వరలో మళ్ళీ వస్తాడు. ఆ తమ్ముడిని ప్రతి శ్రమ నుండి దేవుడు విడుదల చేయను గాక. ఆమేన్. అలాగే ఆ టైటిల్ చూడండి, టైటిల్ పడితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాలకు అలవాటు పడిపోయిన వాళ్ళందరూ సినిమాలు మర్చిపోయేలాగా టైటిల్ ఉండాలి. ఆ ప్రోమో రంగు కానీ, దాని హంగు కానీ, దాని పొంగు కానీ చూస్తే ఒకేసారి టైటిల్ అలా వచ్చేసరికి మన క్రైస్తవ సమాజం కూడా దీన్ని ప్రజెంటేషన్ ఇవ్వడంలో దైవిక శాస్త్రాలు ఎరిగిన వారు తక్కువ కాదని చూపించాలి. అలాంటి ఐకాన్ అంత ఆ తమ్ముడిని దేవుడు దీవించిన కాక. కాకపోతే దేవానంద గారితో ప్రాబ్లం ఏంటంటే ఆయన అడిగిన టైంకి ఇవ్వడు, మనం అనుకున్న టైంకి కూడా, ఆయన అనుకున్న టైంకి ఎత్తడి లోపల మన షుగర్ బీపీ వచ్చేది. ఆయన దేవుడు ఆ సహోదరుని దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఇంకా నేను ఎవరి కోసమని మర్చిపోయినా. ఓకే, దేవుడు ఎంతమందిని పని చేస్తే, ఎంతమంది కష్టపడితే, వీళ్ళందరూ పని చేస్తే ఈ చిత్రం తెర మీదకి వచ్చింది. ఇది దావీదు యొక్క గతకాలపు చిత్రం, ఆయన స్మృతులు ఇవన్నీ తెర మీదకి వచ్చి ఇలాంటి కీర్తనలు ఇంకా ఉన్నాయి. అలాగే మా అన్న సహోదరుడు దేవుడి గారు, ఆయన కీర్తనలు కూడా ఉన్నాయి. మనకి ఈ సెమినార్ ఇటు అన్ని కీర్తనలు ఉన్నాయి. రేపు ఉంది, ఎల్లుండి ఉంది, లాస్ట్ రోజు ఉంది, అన్ని రోజులు ఉన్నాయి. 7 చేసే కీర్తనలు ఉన్నాయి. అలాగే మాకు అత్యంత సుపరిచితులు శ్రీని గారు దొలలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సేవ చేస్తున్నారు. ఆయన ఎంత మంచి పాటలు రాస్తాడో, ఆయన కూడా పాట ఉంది, అది రేపు రిలీజ్ అవుతుంది. ఇవన్నీ మంచి కీర్తనలతో అందరు ఇదే ఐక్యతతో ఏక మనసు కలిగి సార్వత్రిక సంఘాన్ని మన తరంలో ఎంతైనా దేవునికి మహిమను తెచ్చుదుము గాక. ఈ సాంగ్స్లో బాగా వినండి. ఈ సాంగ్స్లో ఇప్పుడు జనరేషన్ ఫాలో అవుతుంది. మనం కనబడడం కాదు పాటల్లో, మన తీరు తెల్లు, మన హంగులు పొంగులు కాదు కనబడాల్సింది. అందులో కనబడితే భక్తులు కనబడాలి, లేదా చెప్పండి దేవుడు కనబడాలి. ఆ 2 ఎజెండాలు పెట్టుకుని మనం ముందుకెళ్తాం. అందుకే దేవుడు ఎల్లప్పుడూ మనకి సహాయం చేస్తున్నాడు, ఎల్లప్పుడూ చేయను గాక. ఆమేన్.